హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే లంచ్ రెసిపీ ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేసుకోవాలో అని ఎక్కువగా ఆలోచించకుండా జస్ట్ ఒక ఆనియన్, ఒక క్యాబేజీ, ఒక క్యారెట్తో సింపుల్గా రెసిపీ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు అండ్ షేర్ కూడా చేయండి. ముందుగా ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 or 3 ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇక వెజ్జెస్, క్యాబేజీ, క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించండి. ఈ వెజ్జెస్ అంతా బాగా మగ్గితే మనకి టేస్ట్ అంటే కొంచెం పంట కింద పడ్డప్పుడు మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అందుకని కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోండి. మా ఆయనకి ఇలా కొత్తగా ఫుడ్ రెసిపీస్ కొత్తగా చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే మా ఆయన చేస్తున్నాడు. వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను. మళ్ళీ మీరు కామెంట్స్లో మీ ఆయన చేస్తున్నాడు కదా, నువ్వెందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నావు అనకండి. ఈ వెజ్జెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. మనకి ఇలాంటి వెడల్పాటి కడాయి ఉంది అంటే మాత్రం మంచిగా కలపడానికి చాలా ఈజీ అయిపోయింది అండ్ తొందరగా కలుసుకుంటాయి. మన వెజ్జెస్ అన్నం మొత్తం తొందరగా కలుసుకుంటుంది. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. అన్నీ కలిసేలాగా కలుపుకోండి. అంతా బాగా కలుసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. మసాలాలన్నీ బాగా కలిసాక కొంచెం సోయా సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. ఈ సాసెస్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే అంతే అండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. మీరు కూడా ఈ వీకెండ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోరు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టానండి, కొంచెం సపోర్ట్ చేయండి నన్ను కూడా. వేడి రైస్ని ఆనియన్తో సర్వ్ చేసుకొని తినేయండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.